guys, welcome back to the channel. I'm your long time no see. Any days in చూసి అరే లాంగ్ టైం నో సీ ఎనీ డేస్ అని చూసి ఎలా ఉంది రైమింగ్ వస్తా వ్లాగ్ అప్లోడ్ చేసే ముందు ఇంకో వ్లాగ్ వస్తుందిగా మళ్ళీ లాంగ్ టైం అంటావు అలా అనాలి అంతే. నీకేం తెలుసు? నా క్లాస్ టైం అవుతుంది కదా. డూ యూ నో? అరే నువ్వు బ్లాక్ వస్తున్నావు మొత్తం ఫుల్ డార్క్. యా ఫిట్ చెక్ ఇప్పుడు. హెలో యా పెడతాం ఆబ్వియస్లీ. ఇట్స్ ర్యాండమ్ రా అన్ఫిల్టర్డ్ వ్లాగ్ అండ్ కాంటెంట్ ఐడియాస్ ఇవ్వండి గైస్ మాకు. యా కాంటెంట్ ఐడియాస్ ఇవ్వండి. మేము ఇలాగే కావాలని ల్యాగ్ చేస్తుంటాం, కావాలని ల్యాగ్ ఉంటుంది కొంచెం. ఇప్పుడు ఏం చూసినా మీకు ల్యాగ్లు వస్తారు. అరే కెమెరా పెట్టు వ్లాగ్ చేయంటూ మాట్లాడవు ఎందుకురా అంటావు అసలు వేస్ట్. సార్ ఏం లేదు గైస్, ఈరోజు ర్యాండమ్గా మా క్లాసెస్ ఉన్నాయి. ఇప్పుడు 10కి స్టార్ట్. క్లాసెస్కి వెళ్తాం, ల్యాబ్ ఉంది, చూస్తాం ఏమైనా కంటెంట్ దొరికితే వీల్ పోస్ట్ ఇట్. ఓకే ఇట్లా ఇంకా ఫోన్ తీయడం వ్లాగ్ చేయడమే. యా ఎందుకంటే 1 month బాగానే గ్యాప్ ఇచ్చాం కాబట్టి కవర్ చేస్తాం. అందుకనే డేకి ఒక వ్లాగ్ చేస్తాం, అప్లోడ్ చేస్తాం అంతే. అండ్ మీరు అడగొచ్చు ఏంటి సుమయ పొద్దునే కనిపిస్తుంది అంటే డిసిప్లిన్తో వస్తుంది గైస్ ఫాస్ట్గా. 10కి కాలేజ్ ఉంటే ముందే వస్తా కదా మరి. నేను హాస్టల్ 10కి కాలేజ్ అంటే 9:55కి వచ్చినా సరిపోతుంది, 9:30కి రావసరం లేదు. నాకు అప్పుడే కుదురుతుంది మరి. అది గైస్. ఓకే హాస్టల్లో ఉంటారు, వాళ్ళు లేట్ వస్తారు. నేను డేస్ కాలర్ హ్యావ్ టు కమ్ ఎర్లీనా. నా కష్టాలు గా డేస్ కాలర్ కష్టాలు. ఓకే విల్ సీ యూ. రే వాడు క్రేజ్ ఉన్నాడు రా వాడైతే. దట్స్ సుకూన్ ఇన్ హిస్ లైఫ్. ఓకే కట్ చేస్తే క్లాస్లోకి వెళ్ళిపోతాం ఇప్పుడు. మైక్సా? హలో హాయ్ గైస్. ఇక్కడ పెట్టాలా? ఇష్టం అలా చేయదు అంటే దూరంగానే పెట్టు కొంచెం. మళ్ళీ నువ్వు ఓకే హాయ్ గైస్. అరే ఇక్కడ మైక్ ఇచ్చాడు అంతేలేరా. వద్దురా సరే వద్దురా. లాంగ్ టైం నో సీ. నిన్న చూసావు కదరా? చూసాం కానీ మాట్లాడలేదు. ఓకే దూలు ఎక్కువ. ఓకే సో ఈరోజు వ్లాగ్ ఏంటి లెట్స్ డూ ఎ ఛాలెంజ్. విల్ ఆస్క్ పీపుల్ వాట్ ఛాలెంజ్ దే షుడ్ గివ్ యూ. దేనికి ఎక్కువ ఓట్స్ వస్తే విల్ డూ దట్ ఛాలెంజ్. ఇప్పుడు 10 మందిని అడిగాను, 10 మంది 10 ఛాలెంజ్లు చెప్తారు. నో అదే ఫర్ దట్ విల్ కీప్ ఎ ఓటింగ్ థింగ్. దెన్ నెక్స్ట్ వ్లాగ్ వీ కెన్ డూ దట్ ఛాలెంజ్. సరే ఇప్పుడు క్లాస్ వన్ అడుగుదాం ఏంటి. ఓకే క్లాస్ ఉన్నాను. చెప్పు నువ్వు ఒకటి ఫస్ట్. ఓకే వాట్ ఛాలెంజ్ మన దగ్గర పానీపూరి బండి ఉంది కదా. సెల్లింగ్ పానీపూరి ఫర్ అ డే. పానీపూరి ఫర్ అ డే. నెక్స్ట్ శశాంక్ని అడుగు. శశాంక్ వాట్ ఛాలెంజ్ హి షుడ్ డూ? పొద్దున్న చెప్పంగా అదే ఏంటి టెల్ ఫర్ ది ఆడియన్స్. అదే చెప్పు ఆన్ కెమెరా కమ్ హియర్. అమ్మాయిలు చూస్తారన్నమాట. అదే నీ సేమ్ కలర్ షర్ట్ ఉంది కదా, వాళ్ళని పట్టుకొని అమ్మాయి అయితే నార్మల్గా మాట్లాడు, అబ్బాయి అయితే వెళ్ళి ఫ్లర్ట్ చేయి. అది ఛాలెంజ్ ఏంటంటే అబ్బాయి అయితే ఫ్లర్ట్ చేయాలి. ఇవన్నీ కాదు, నేను రూమ్కి తీసుకెళ్తా కూడా. ఓవర్ యాక్షన్ ఇది పెడతారా? వాళ్ళు మంచి అడ్వైస్ ఇస్తారు నీకు. ఆ రూమ్ ఆల్రెడీ అయిపోయింది కదా, అందుకని వీళ్ళకి బన్నీగా ఫస్ట్ స్టార్ట్ విత్ బన్నీ. అరే బన్నీ ఏమైందా? బన్నీ క్వశ్చన్ చెప్పి పెట్టరా. వీడికో ఛాలెంజ్ నువ్వు అడిగి అప్పుడు దగ్గర పెట్టు. వీడికో ఛాలెంజ్ ఇస్తే ఏమిస్తావు? ఈడు ఎప్పుడు బీపులు వేసుకుని ఓపికలేదు. నువ్వు సరిగ్గా చెప్పు. ఛాలెంజ్ అర్జున్ రెడ్డిలో సీన్ ఉంటుంది. నెక్స్ట్ ఫుట్బాల్ అయిపోయాక ఒక క్లాస్లోకి వెళ్ళి వీడు టాపర్ కాలేజ్కి కానీ సైగ్గాడు అని ఉంటుంది చూడు, అది చేయాలి వీడు. రష్మిక్ బాయ్ అడుగు చెప్తాడు. అన్న తమ్నెల్ అన్న వచ్చాడు మళ్ళీ. వీడికో ఛాలెంజ్ ఇవ్వాలి, ఏమిస్తావు? ఛాలెంజ్
మన కాలేజ్ నుంచి ఏదైనా బయట ఐ వాంట్ ఒక ప్రాపర్ బ్లాగ్ కావాలి. అది ఎలా తీసాం, ఎలా అమ్మారు, ఎంత వచ్చింది, దాన్ని ఎలా ఖర్చు పెట్టారు. ఓకే, అండ్ ఇట్ షుడ్ బి లీగల్. ఓకే, లీగలా? అరే లీగల్ కాదు బ్రో. ఇప్పుడు వేస్ట్ థింగ్స్ ఉంటాయి, ఈ వేస్ట్ ఉంటుంది. చూద్దాం, నువ్వే వేస్ట్ అంటే నువ్వు కూడా. ఓకే ఓకే ఓకే. వీడికి ఒక ఛాలెంజ్ ఇస్తే ఏమిస్తాం? ఎవడు చేయాలి? నేనే చెయ్యాలి. వీడికి ఇవ్వాలి. 2 రోజులు వీడియోలు చేయకమమ్మ. ఓకే, అది చేయొచ్చు. 1 month చేయలేదు, 2 రోజులు ఎంత? నేను చెప్పు మామ. ఏంటి చెప్పాలి? వీడికి ఒక ఛాలెంజ్ ఇస్తే ఏమిస్తాం? చెప్పచ్చా? చెప్పు. ఏం కాదు, ఇందాక చెప్పినా కదా. అంతుంటే బీపేసుకుంటాడు. అది ఆల్రెడీ బీప్కి వెళ్ళిపోయింది కదా, వేరేది. ఓకే, పేర్లు తీయొద్దు. యూట్యూబ్ లో దొరికినా అంటే కూర్చొని కొట్టినట్టు కొడతారు. అవును రా, ఇది కొంచెం ఇది బెటర్. నైస్ ఛాలెంజ్. యా అందరూ ఇంకా లైకుల మీద లైకులు వస్తాయి. వస్తే ఇంకా అన్న ఇలాంటివి కావాలన్నా అంటారు. మన బాయ్స్ దగ్గరికి వెళ్దాం, అక్కడ వస్తే మనకి బోల్డ్. వెంకటేష్ గారు ఇస్తాడు. Okay, hi guys. We are introducing our JNTU ka Kingdom Suri. నేను ఏ ఛాలెంజ్ ఇస్తున్నా నీకంటే షార్ట్ మీద రావు ఒకరోజు కాలేజ్కి వస్తాం నార్మల్గానే, క్లాస్కి రావాలి. అదే రా, కాలేజ్కి వస్తావు షార్ట్ మీద, అటు నుంచి అటు వెళ్ళిపోవద్దు. క్లాస్కి వచ్చి ఒక డే అంతా క్లాస్ అటెండ్ అవ్వాలి అదే షార్ట్ మీద. షార్ట్ టీ షర్ట్. క్రేజీ, అసలు ఇది క్రేజీ ఛాలెంజ్ రా నిజంగా. ఓకే, నేను ఇవ్వాలా ఛాలెంజ్ నీకు? నేను ఇస్తా. ఏమి ఇవ్వాలరా? మంచి ఛాలెంజ్. పాజ్ చేయి. యూ షుడ్ స్పీక్ హిందీ రా. ఎంతసేపు నువ్వు కాలేజ్లో ఉంటావో యూ షుడ్ ఓన్లీ స్పీక్ ఇన్ హిందీ. అయితే రాడారు రావాలి, ఓవరాక్షన్ చేయకు. హిందీలోనే మాట్లాడాలి, హిందీలోనే వ్లాగ్ చేయాలి నువ్వు. हम बात करते क्या నార్త్ ఇండియన్ ఫ్యాన్స్ కోసం చేయవా? నార్త్ ఇండియన్ నువ్వు కూడా మాట్లాడాలి. వాళ్ళ పక్కన ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ హిందీలో మాట్లాడాలి. హిందీ क्या बोलते पब्लिक? मत जाएंगे आती उसको आती, तेरे को नहीं आती. टेंशन नको, प्याज डालो थोड़ा. అంతే. లెట్స్ గో. హైదరాబాద్లో వాతావరణం మళ్ళీ ఎండ వచ్చింది గైస్, మళ్ళీ వర్షం పడుతుంది గైస్, మళ్ళీ ఎండ వస్తుంది. యూ కాంట్ ప్రిడిక్ట్ గైస్. ముషీరాబాద్లో ఎలా ఉంది వర్షాలు? ముషిరాబాద్లో పడుతున్నాయి వర్షాలు, కానీ ఒక అడ్వాంటేజ్ ఏంది ముషిరాబాద్లో ఉంటే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వానలు పడితే అంటే మ్యాన్ హోల్స్ మంచిగా ఉన్నాయి, నీట్గా వాటర్ అనేవి స్టే అవ్వవు. దట్ ఇస్ అడ్వాంటేజ్. నేను బయటికి లేట్ అయిపోయాను. సపరేట్ షూట్ చేశాను నేను అక్కడి నుంచి. పర్లే. వివేకాలను కూడా అడుగుదాం. అది ఇప్పుడు ఒక చేస్తున్నాం మేము, ఒక ఛాలెంజ్ ఇస్తే ఏం ఇస్తావు? ఛాలెంజ్ ఏదో ఇవ్వాలి, అది కంటెంట్ అనమాట మనకి. అందుకనే మనం బీప్స్ వేసుకుంటూ ఉండాలి, బెటర్. క్రేజీ అసలు ఇక్కడి నుంచి ఎన్ని సింపతి మీద 5K సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు. నిజంగానే రా, బాగుంది ఏదో. బాగుంది, అడుగుదాం. ఒక ఛాలెంజ్ ఇస్తే ఏం ఇస్తా? ఛాలెంజ్ వద్దురా, సిఆర్స్ నుంచి ఆల్రెడీ ఒకరు దూకే. నమస్తే అన్న, మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం ఒక ఛాలెంజ్ ఇస్తే ఏమి ఇస్తారా? వీడికి ఒక ఛాలెంజ్ ఏమిస్తావు? పోయి ఒక అమ్మాయిని పడేసి వచ్చేసి. ఏంటి అమ్మాయిని పడేసి తోసేయాలా? జస్ట్ ఒక డేట్కి పట్టుకుపోతా అని చెప్పి పట్టుకుపోకుండా వచ్చేసి. అప్పుడు కానీ ఉండదు ఇంకా. లేదురా, ప్రాంకా ఇది చేయొచ్చులే, ట్రై చేయొచ్చు కనీసం. ఓకే థ్యాంక్ యూ బాయ్స్, బాయ్. కాదు, ఛాలెంజ్ చేయాలన్నమాట.
నేను ఇప్పుడు చేయడానికి ఒక ఛాలెంజ్ ఏముందా అలాంటి ఒక కొంచెం ఉండాలి. డ్యాన్స్ చేయడం నార్మల్ కదా. షార్ట్ వేసుకొని ఒకరోజు అంతా కాలేజ్ అటెండ్ కావాలని చెప్పిన షార్ట్ వేసుకుని వీడికి షార్ట్ వేస్తాడు అప్పుడు. అంతే వాడే ఆ బండి ఉన్నాడు. ఏ బండిరా? బండి ఛాలెంజ్ అంటే 2000 years 1 decade later. 1 decade later కాదు, ఆలోచిస్తున్నారా ఏం ఛాలెంజ్? ఏది మళ్ళీ వాడు సప్లీ నువ్వు రాయాలి బేసిక్. అదే అర్థమైంది. నువ్వు రాయాలి. మన జూనియర్స్ వస్తారు నెల, అప్పుడు వెళ్ళి అలా ప్రాంక్ చేయి. ప్రాంకా? నువ్వు లెక్చరర్ అని చెప్పి నీట్గా ఇన్షర్ట్ వేసుకొని నీట్గా బెల్ట్ పెట్టుకొని మంచిగా వెళ్ళి టిప్ టాప్కి రెడీ అయ్యి అలా ప్రాంక్ చేయి. మనోడిని ఒకటి కెమెరా పట్టుకుని లోపల కెమెరా పట్టుకొని వాళ్ళని ఆల్రెడీ కూర్చోబెట్టి లోపల. వాళ్ళు ఆల్రెడీ ఏంట్రా అంటే ఫస్ట్ డే వెళ్ళి బ్రో ఎవరిని కూర్చోబెడతా వీళ్ళంటి కూర్చోబెట్టు. ఫస్ట్ ఇయర్ అంటే గుర్తుపట్టేవాళ్ళు వీళ్ళ అలాంటి కూర్చోబెట్టి బ్రో ఏ ఇయర్ అంటే ఎక్కడ బ్రో ఏంటి ఇంటర్ ఎక్కడ చదువు అది ఇది అని చెప్పి ఒక రోజు ఒక పీరియడ్ వాడిని కూర్చోబెట్టి రెండో పీరియడ్ అయిపోయి ఫోన్ చేయమని. ఫోన్ చేయగానే నువ్వు అలా రెడీ అయ్యి సెకండ్ పీరియడ్ నాదే అని చెప్పి వెళ్ళి అలాగే ఇన్షర్ట్ వేసుకొని మంచిగా వెళ్ళి గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ అని చెప్పి వెళ్ళగానే వీడు రికార్డ్ చేస్తా ఉంటాడు. ఓకే ఓకే బాగుంది నిజంగానే. ఫుల్ వీడియో చేసి నైస్ ఛాలెంజ్ ఇది నోట్ చేసుకోవాలి. ఏది మన ఖాళీ పీరియడ్ ఏముందో అదే ఫస్ట్ డే వెళ్ళి వాళ్ళు ఫస్ట్ డే సార్లు కూడా రారు కదా. ఫస్ట్ డే వెళ్ళి ఫస్ట్ పీరియడ్ ఇప్పుడు వీడిని కూర్చోబెట్టేసి ఏదో సెక్షన్లో కూర్చోబెట్టేసి వెళ్ళి స్పైలాగా వీడిని కూర్చోబెట్టి బ్రో ఏంటి అది ఇది అని చెప్పి టైం టేబుల్ రాదు ఎలాగో ఫస్ట్ డే వాళ్ళని కూర్చోబెడతారు సిఆర్సీలోనో ఆ కొత్త బిల్డింగ్లోనో కూర్చోబెట్టగానే వెళ్ళి రెడీ అయ్యి గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ అని చెప్పి వెళ్ళి ఓ మ్యాథ్స్ ఫస్ట్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ బుక్ పట్టుకోరా ఇంజనీరింగ్ డ్రాయింగ్ బుక్ పట్టుకొని ఇదిగో ఈ అమ్మాయి ఎలామ్మా మీరు అని చెప్పి వెళ్ళి వాళ్ళు మ్యాడ్ అయిపోతారు. నిజంగా ఇదేదో బాగుంది నిజంగా నైస్ ఛాలెంజ్. ఓకే ఓకే మిస్టర్ ప్రథమ్ సీరియస్గా గేమ్ ఆడుతున్నాడు. ఏం ఛాలెంజ్ చెప్పాలరా? ఓకే ఒక ఇప్పుడు చెప్పాడు చూడు మనవాడు అలాంటి ఏమైనా ఛాలెంజ్ ర్యాండమ్గా ఒక జూనియర్ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అది లైట్ రా ఏమన్నా కొంచెం క్రేజీగా క్రేజీ క్రిస్పీ ఫ్రెష్గా ఉండాలి ఐడియా. ఏమొస్తలేరా ఏదో ఆలోచించు. ఎవరో ఏదో డిపార్ట్మెంట్ సార్ అలా నడుచుకుంటూ వెళ్తుంటాడు కదా పీరియడ్ అయిపోయిన తర్వాత అలా వెనక నుంచి వెళ్ళి చెయ్యేసి ఎక్కడికి వెళ్తున్నావు రా నీ దగ్గర మైక్ పెట్టు జూలో వెనక నుంచి జూమ్ చేసి వీడియో తీస్తావు నువ్వు వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నావరా అని ఇలా చెయ్యేసి మాట్లాడి సార్ మీరా సార్ అని పరిగెత్తి అక్కడి నుంచి సారీ సార్ క్రేజీ 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 సరే అదే చెప్తా. లేదంటే బండి ఎక్కువ సార్ బండి దిగానే సార్ బండి ఎక్కాలి. ఏ వైన్స్కి వెళ్దామా ఏ సినిమాకి వెళ్దామా అని చెప్పి అదే అదే చెప్తా. సినిమాకి వెళ్దామా టికెట్ తీసుకుంటాం పదా అని చెప్పి నువ్వే స్పాన్సర్ చేస్తాను. ఇదేదో ఇగో మన సాత్విక్ పోయి లేచాడు పాపం ఆఫ్టర్ వోకప్ ఛాలెంజ్. ఛాలెంజా ఏమో 1 eternity later. eternity later అది ఆపమని రా ఒకసారి ఆలోచిస్తుంటారు మళ్ళీ కానీ బొక్కే. నువ్వు ఒకటి నీ ఫ్రెండ్ ఒకడు ఉంటాడు నీ చేతిలో లైక్ కెమికల్ బాటిల్ ఏదైనా ఉండి దాంట్లో నీళ్ళు ఉంచుకొని నీ మీద యాసిడ్ పోస్తాను పరిగెత్తు వాడు మీరు కదా. ఎవడైనా రియాక్ట్ అవుతాడు కదా వాడిని పట్టుకొని నీకు ఎలా అనిపిస్తుంది? ఎలా బాగానే కంటెంట్ వచ్చింది. అది చెప్పేసాడు ఆల్రెడీ ఒకడు సేమ్ అది తీసుకుని వెళ్ళి అమ్మేరా అన్నాడు వాడైతే. ఫ్యాన్లు లైట్లు కొట్టేసి మనకు తెలిసిన ఉంది కదా. నువ్వు ఏం ఇవ్వాలని కోరుకుంటున్నావు? వైజాగ్ వెళ్ళి నీ ఎక్స్ అత్తగారింటి ముందు కాదు అదేరా ప్రాంక్ వీడియోస్ చేయి పెళ్లి చూపులు వాడు చెప్తుంటాడు నాకు దిగపోయింది ఎవరన్నా నన్ను కాల్ చేయండి. కేపీ జేఎన్టీ బస్ స్టాప్ కదా పెట్రోల్ బంక్ దగ్గర జేఎన్టీ బస్ స్టాప్కి వెళ్ళి బస్ స్టాప్ కాదు మెట్రో స్టేషన్. ఏదో పెట్రోల్ స్టేషన్ చెప్పు తీసుకొని పడితే కథలు పడితే నేను పెట్రోల్
ఓకే ఓకే ఫోన్లే వాటర్ పోసుకొని ఒక చచ్చిపోతా నైట్ పెళ్లి చేసుకుంది 1 year అయింది, రాఖీకి 1 year వస్తుంది అని చెప్పి డ్రామా ఇలా ఏంటి అచ్చు అంకుల్ చేయాలి నిజంగా కేపీహెచ్బి జేఎన్టీయూ బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ నన్ను వదిలేసింది, పెళ్లి చేసుకుంది అని చెప్పి మీద యాసిడ్ పెట్రోల్ వాటర్ పోసుకో పెట్రోల్ అని చెప్పు. మేమిద్దరం అక్కడ ఉంటాం, మేము షూట్ చేస్తుంటాం రా, మేము దొరకకుండా మేము హైప్ చేస్తుంటాం, అయ్యో చచ్చిపోతాడు బాగుంది, కొంచెం నమ్ముతారు. ఇది చేస్తాం, నువ్వు చేయరా బాగుంది, ఎవరికన్నా తెలవాలి నీకు ఉంటది. అందుకనే ముందే చెప్పుకొని వెళ్తాం. క్లాస్ ఇప్పుడు అన్ని ఫుల్ ఉంటాయి. జూనియర్స్ గార్స్ ప్రాంక్ చేయొచ్చురా, సిఆర్సీ వెళ్ళి ప్రాంక్ చేయాలి. అక్కడ సిఆర్సీ హెడ్ నేమ్ పట్టుకోవసరం లేదు, మనం జస్ట్ వాళ్ళ క్లాస్ ఉండదు చూడ ఒక పీరియడ్లో, ఆ పీరియడ్లో అరే ఇంకొకటి ఆ టైంలో వెళ్ళి చేసుకోవచ్చు. అరే పొద్దున వెళ్ళి చేయరా, ట్రై చేద్దాం. ఇది స్టార్ట్ అయితే 1 max 1 ల్యాబ్ రా, లెట్స్ గో. హలో రేపు వస్తావా? రేపు చేద్దాం, రేపు వేరే కాన్సెప్ట్. బాయ్ గైస్ ఆఫీస్ వారా.